మనం కంటోన్మెంట్ అంతా చుట్టుపక్కల ఉంటుంది. మన నియోజకవర్గాన్ని మొత్తం కంటోన్మెంట్ చుట్టూ ఉంటుంది. కంటోన్మెంట్ చుట్టూ మనకు ఎంత ఇబ్బంది అవుతున్నాయి రోడ్ల విషయంలో మీ అందరికీ తెలుసు. నేనున్న మిలిటరీ ఒకప్పుడు మీరు ఊరు బయట పెట్టుకున్నారు, బాగానే ఉంది. కానీ 15-20 కిలోమీటర్ల పరిధిలో నగరం అంతా విస్తరించింది. లక్షలాది మంది ప్రజలు జీవిస్తూ ఉన్నారు. మన డిపార్ట్మెంట్ ప్రజలకు సౌకర్యం కలిగించేదిగా ఉండాలి, కానీ ప్రజలకు ఇబ్బంది పెట్టేదిగా ఉంటుందంటే పేరు మంచిది కాదు. ఎన్నో సంవత్సరాల క్రితం వేసినటువంటి ఆ రోడ్లు వెడల్పు కాలేదు, ఆ రోడ్లు అప్పుడప్పుడు మూతపడుతున్నాయని చెప్పి వారు చెప్తే, రాజ్నాథ్ సింగ్ గారితో చెప్తే వారు ఒకసారి మీటింగ్ అయిన తర్వాత రెండోసారి మళ్ళీ మీటింగ్ పెట్టాం. కంటోన్మెంట్ని శాశ్వతంగా జిహెచ్ఎంసీలో కలిపే సమస్య కావచ్చు, కంటోన్మెంట్తో పాటుగా మనకుండే సమస్య కావచ్చు, ఇవన్నీ కూడా కూలంకషంగా చర్చించుకొని వాటి పట్ల కూడా తప్పకుండా ఒక నిర్ణయానికి వచ్చినాం. అవి కూడా తప్పకుండా చేస్తాం. అంటే ఎందుకు చెప్తున్నా అంటే మా వాళ్ళు అనౌన్స్ చేస్తున్నారు ఏమని, కాలనీల వారీగా సమస్యలు డెఫినెట్గా నేనే వస్తా. జనరల్గా మీరు రెగ్యులర్గా కలిసేవాళ్ళు కార్పొరేటర్లు, అప్పుడప్పుడు కలిసేవాళ్ళు ఎమ్మెల్యేలు, ఎప్పుడో కలిసేవాళ్ళు ఎంపీలు. కానీ నేను కార్పొరేటర్ లాగానే పనిచేస్తాను. నేను నా పదవి పెద్దదా చిన్నదా కాదు, కానీ తప్పకుండా ప్రజలకు ఏ నాయకుడైతే అందుబాటులో ఉంటాడో గా నాయకుడే గొప్ప అనుకుంటు తప్ప పదవిని బట్టి. ఎంపీ అంటే చాలా పెద్దది, అప్పుడప్పుడు కనపడేటువంటిది, ఇది అందరి ద్రాక్ష పండులాగా ఉండాలని కోరుకోవట్లేదు నేను. ఇది అందే ద్రాక్ష పండులాగా ఉండాలని కోరుకుంటున్నా, ఇది అందరి వాడిలో ఉండాలని కోరుకుంటున్నా, అందరి నాయకుడిగా చలమని కావాలని కోరుకుంటున్నా తప్ప నేను ఏదో ఎక్కడో ఉండేటువంటి భావన నాకు లేదు. నేను ముందే చెప్పిన, మీరు నన్ను పరోక్షంగా చూసారు, ప్రత్యక్షంగా చూడలేదు. ప్రత్యక్షంగా మీతో కలిసే భాగ్యం 5 సంవత్సరాలు కల్పించినది మీరే మీరే మీరే. నాకు కార్యకర్త అయినా నాయకులైనా గదే భావంతో ఉండే ప్రయత్నం చేస్తే తప్ప నేను మీరే అలసిపోవాలి తప్ప నేను అలసిపోయే ప్రసక్తి లేదని చెప్పి మనం చేస్తాను.